వెట్టి వ్యవస్థకు ముఖ్యంగా తెలంగాణలో నడిచినటువంటి ఈ వెట్టి వ్యవస్థకు ఉన్నటువంటి లక్షణాలేంటి? ఎలాంటి లక్షణాలున్నాయి? అనేటువంటి విషయాన్ని గనక చూసినట్లయితే ముఖ్యంగా వెట్టి చాకిరీ వ్యవస్థలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. అంటే లావాదేవీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఇవ్వడం పుచ్చుకోవడం అనేటువంటిది కనిపిస్తే దాన్ని లావాదేవీగా చెప్తాం. మరి ఇక్కడ ఆర్థిక లావాదేవీలు ఉండవు అంటే సేవలు ఇవ్వడమే తప్ప సేవలకు తగినటువంటి ప్రతిఫలాన్ని చెల్లించడం అనేటువంటిది ఉండదు. అందుకే దాన్ని ఏమన్నాము అంటే ఆర్థిక లావాదేవీలు ఉండవు అని చెప్తాం. సో ముందస్తుగా కొంత సొమ్మును తీసుకుంటారు. ఆ అప్పులు తీర్చలేక వీళ్ళు సేవలు వాళ్ళు అందించవలసి ఉంటుంది. లేదా అప్పులు తీసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా జమీందారు కాబట్టి జమీందారికి భయపడుతూ ఆయన్ని మళ్ళీ తిరిగి డబ్బులు అడగలేక ప్రతిఫలాన్ని ఆశించలేక నిర్బంధంగా సేవలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన విద్యార్థులు. ఈ యొక్క నిర్బంధ సేవలు అన్నప్పుడు వెట్టి చాకిరీ అన్నప్పుడు ఈ నిజాం రాజు కాలంలో నడిచినటువంటి ఈ వెట్టి సేవల్లో ఒక లక్షణం ఉంది. ఇది కేవలం నిమ్న కులాలకే కాదు అగ్ర కులాల వారికి కూడా వెట్టి చాకిరీ ఉండేది. కులాన్ని బట్టి వెట్టి చాకిరీ ఉండేది. ఇప్పుడు టాడీ ట్యాపర్స్ కళ్ళు గీత కార్మికులు ఉన్నారు. ఈ కళ్ళు గీత కార్మికులు ఉన్నారు అంటే వాళ్ళు జమీందారు చెట్లు అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి తాడి చెట్లలో కొన్ని చెట్లు జమీందారు చెట్లు అని వదిలిపెట్టేసేవారు. అంటే దాని మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని కానీ కళ్ళును కానీ వీళ్ళు వినియోగించరాదు, అమ్ముకోరాదు. అది తిన్నంగా తీసుకెళ్ళి ఆ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని తిన్నంగా తీసుకెళ్ళి ఆ యొక్క గడిలో జమీందారు నివసించేటువంటి కోటలను గడీలు అంటారు.